ఇక్కడ మన జాప్తాపూర్లో గోదాములు కట్టడం వలన ఈ ప్రాంతంలో జాప్తాపూర్ కావచ్చు, వెల్దుర్తి కావచ్చు, మోతే కావచ్చు, లక్ష్మీపూర్, ధర్మారం, శ్రీరాములపల్లి, గుట్టలపల్లి ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్న గ్రామాలు. ఇంతకు ముందే గౌరవ పెద్దలు చాలా ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. వాస్తవానికి వ్యవసాయ మార్కెట్లలో అక్కడ రాసి ఉంటుంది, కానీ పోయినసారి ఒకరు అన్నారు ఈ గోదాములు కడితే మాకేమొస్తుంది సార్ అన్నారు. అవి ఏమొస్తుందో ఇంతకుముందు గౌరవ పెద్దలు రాయల్ నాగేశ్వరరావు గారు చెప్పారు. బయట గోదాములలో పెట్టుకున్న దానికంటే మనం ఇక్కడ రేపు మిర్చి పండించినా, పసుపు పండించినా, లేకపోతే మొక్కల ధర తక్కువ ఉంటే 4 రోజులు మొక్కలు పండించిన వాటికి మద్దతు ధర ఉన్నది, కానీ లేని కమర్షియల్ ఉంటాయి మిర్చి అట్లాంటివి. మనం ఇలా పెట్టుకుంటే కిరాయి తక్కువనే ఉంటుంది బయట కంటే, సారణ 30 పైసలు. రెండోది పక్కగా డీగా చెప్తా ఉన్నారు. దాంట్లో మహేష్ అలా మనం 1,00,000 రూపాయలు మనం మాలు పెట్టుకుంటే మనకు 80,000 రూపాయలు లోన్ కూడా దొరుకుతుంది, 78,000 రూపాయలు. అంటే రైతులకు ఆ రకంగా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అంటే తక్కువ ధరకు మనం మిర్చి వారేసి వచ్చే అవసరం లేదు, ఇక్కడ ఆపుకోవచ్చు, మనం పసుపు ఆపుకోవచ్చు. అట్లా మద్దతు ధర లేని పంటలు ఏమైనా పప్పు ధాన్యాలు ఇట్లాంటివి కొన్ని లేని ఉంటాయి. ఉన్న ఎట్లయినా ప్రభుత్వం ఉంటుంది. ఎట్లయితే మనకు మొక్కలు బాగా పడుతున్నాయి. మొన్న ఏమైంది, మొక్కల ధర దిస్తారు కావచ్చు అని చెప్పి వెంటనే గౌరవ మంత్రి గారు, ఇప్పుడే మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ మంత్రి గారు, వారు కూడా వ్యవసాయం అంటే చాలా ఇంట్రెస్ట్. గతంలో కూడా వారు కాలువ మాత్రుండే, వారి దగ్గరికి వెళ్ళి ఒక కాగితం ఇచ్చిన, మొక్కలు వస్తున్నాయి సార్, రేటు తగ్గించే అవకాశం ఉన్నదంటే ఉగాది తర్వాత మనం సెంటర్లు చాలు చేద్దాం మార్కెట్కి వెళ్ళన్నారు. ఇక ధర తగ్గలేదు కాదు కదా, రూపాయి ఎక్కువనే ఉండే మన మొక్కలన్నీ కూడా మంచిగా అమ్ముడు పోయినాయి. అంటే ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.